పీపుల్ ప్లాజాలో పోలీస్ కొత్త వాహనాలను రిలీజ్ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. వీరు హోంశాఖ మంత్రులుగానే కాకుండా జంట నగరాల్లో అన్ని వర్గాలకు అత్యంత ప్రేమతో దగ్గరయ్యే వ్యక్తిగా నిన్నటి దాండియా కార్యక్రమంలో కూడా వారు దాండియా ఆడిన దృశ్యాలు మనకు చూపించారు ప్రెస్ మీడియా మిత్రులు. అలాంటి హోం అంటే వారి హృదయం అందరికీ అందుబాటులో ఉంటుంది. అలాగే తమ ఆధిపత్యం వహిస్తున్న శాఖ ఈ పోలీస్ శాఖ కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుంది. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ హైదరాబాద్, సేఫ్ అండ్ స్మార్ట్ స్టేట్ తెలంగాణ నిర్మాణంలో వారు చేస్తున్న కృషికి వారికి నమోవాకాలు అందజేస్తూ ముఖ్య అతిథి గౌరవనీయ హోంశాఖ మంత్రులు నాయన నరసింహారెడ్డి గారి సందేశం. ఈరోజు హైదరాబాద్ నగరంలో ప్రజా జీవనంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక కొత్త మలుపు తీసుకొచ్చేదానికి పునాదులు వేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి తోడుగా పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పిన ఆలోచనతో ఆయన ఫస్ట్ 340 కోట్ల రూపాయలు పోలీసు హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ లో వెహికల్స్ కు మిగతా అన్నిటికీ సదుపాయం కల్పించారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం హైదరాబాద్ సేఫ్ అండ్ స్మార్ట్ సేఫ్ సిటీ కావాలా, దీని బ్రాండ్ ఇమేజ్ ను పెంచాలా అని చెప్పనే ఉద్దేశంతో ఈ యొక్క హైదరాబాదు తెలంగాణకు గుండెకాయ లేని మనిషి జీవనం కష్టం. కాబట్టి తెలంగాణ బాగుపడాలంటే హైదరాబాద్ బాగుపడాలా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచి దీని ద్వారా పెట్టుబడులు ఆకర్షించి కొత్త కొత్త ఐటీ కంపెనీలను ఇండస్ట్రీస్ ను విదేశాల నుంచి ఆకర్షించి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కొరకు ఈ ప్రయత్నాలు మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉన్నది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అందరికీ చేతినిండా పని దొరికితే ఆలోచనలే వేరుంటాయి, పని లేని వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి. కాబట్టి అందరికీ చేతినిండా పని దొరికిందనుకో ఎవరు ఏ నేరానికి ఆలోచనకు రారు.